ఇంతమంది పబ్లిక్ అడుగుతున్నారు ఏంది కాకా? గ్యాస్ ఇప్పుడు వచ్చింది. ఎంత వచ్చిందన్న? ఎన్ని సిలిండర్లు వచ్చినాయి? 4 లోడ్లు వచ్చినాయి. ఒక్కొక్క లారీకి 525 సిలిండర్లు ఇవాళే రిలీజ్ అయినాయి. ఇప్పుడు గోడౌన్లో 2 లారీలు అన్లోడ్ అయినాయి. 600 సిలిండర్లు అక్కడ ఉన్నాయి. 400 సప్లైకి వచ్చినాయి. ఆ 600 కూడా ఇచ్చేస్తాను. ఆ 2 లారీలు కూడా ఇచ్చేసి సోమవారానికి మా దగ్గర ఏ విధమైనటువంటి సిలిండర్ అడిగేవారే ఉండరు. ఇవాళ రేపట్లో టోటల్గా 2000 మందికి సిలిండర్లు ఇచ్చేస్తాం. మరి పబ్లిక్ ఇంతగానో అంటే అది ఒక్కసారిగా యుద్ధం వచ్చింది అని చెప్పి కంగారు పడి వచ్చారు. వాళ్ళు ఎవ్వరూ కంగారు పడాల్సిన సోమవారం నుంచి మేమే గ్యాస్ తీసుకొని మేమే ఎంబడపడతాం. వాళ్ళు మా ఎంబడ కాదు, మేము ఎంబడ పడతాం వాళ్ళ ఎంబడ. ఆ రోజు వచ్చింది. ఒక్క రోజు ఆగండి. సోమవారం నాడు ఇక్కడ ఒక్కడ కూడా ఉండడు. ఇవాళ రేపు రాత్రింబౌళ్ళు సప్లై చేసి అందరికీ గ్యాస్ ఇచ్చేస్తాం. ఈ అన్న గ్యాస్ ఏజెన్సీ ఓనర్ ఈ అన్ననే. నీ పేరేందన్నా? గంగాధర్ గుప్తా. గంగాధర్ గుప్తా. ఏం పని చేస్తావన్నా? ఇదేనా? ₹1 హాస్పిటల్ కూడా తెలుసుకో మీకు. అయ్యో ₹1 హాస్పిటల్ డాక్టర్ సార్ నువ్వు? నేను పెద్దదాన్ని అవుతున్నా కదా అన్న, మతమార్పు వచ్చేసింది. నాకేమనుకోకు. అన్నీ ఉన్నాయి, గ్యాస్ ఉన్నాయి, బోల్డ్ అన్నీ ఉన్నాయి. బోల్డ్ గ్యాస్లు ఉన్నాయి. కమర్షియల్ ఉంది, డొమెస్టిక్ ఉంది. గ్యాస్కి ఇబ్బంది లేదు. డొమెస్టిక్ పర్వాలేదు కానీ కమర్షియల్కు కష్టము అని అంటున్నారు. లేదు, అది కూడా ఓపెన్ అయిపోయింది. ఇవాళ లారీలు 15 లారీలు మా ఇల్లు లోపలికి బోల్డ్ అంత గ్యాస్ వచ్చేసింది. దాదాపుగా 2 షిప్పులు దిగింది. ఇంకా గ్యాస్ కు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం లేదని చెప్పి డాక్టర్ సారే చెప్తున్నారు. డాక్టర్ సాబ్ అంటున్నారు ₹1 డాక్టర్ సార్ ఈ సారే అన ముందు మళ్ళీ తర్వాత ఏమన్నా కష్టం ఇట్లా అవుతుందా? ఏమీ కాదు, గ్యాస్ అంతా ఫుల్ ఉంది. సోమవారం నుంచే ఖాళీ అమ్మా గ్యాస్. ఎవ్వరూ దొరకను కూడా దొరకరు. ఇంటింటి తిరిగి మాకు ఖాళీ లేదు, మాకు ఇవ్వద్దు, రేపొద్దు అంటారు. సోమవారం నాడు కావాలంటే మీరు మీడియా పెట్టి చూడండి. సోమవారం నాడు ఒక్కడు కూడా ఉండదు. అందరికీ గ్యాస్ ఇచ్చేస్తాం. అందరికి గ్యాస్ ఇచ్చేస్తాము. బాగానే గ్యాస్ అంత మస్తు వచ్చింది. టెన్షన్ పడేది అవసరమే లేదు. ఒక్కరోజు ఆగుండి సోమవారం నుండి అసలు ఏమే ఉండవంటున్నారు. మాకు పూర్తి సహకారం ఇస్తుంది. ఐఓసి డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్, సేల్స్ ఆఫీసర్ మేడం గారు కూడా, నవీలా మేడం గారు, ఆమెగారే ఫోన్ చేసి మీరు రోజు 2 లారీలు 1050 సిలిండర్లు ఇస్తుంది ఆమెగారు. మేము సప్లై చేయాలి. మీ ఏజెన్సీకి మొత్తం ఎన్ని ఇళ్ళ సిలిండర్లు ఉంటాయి? 30,000 కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 16,000 పోతాయి. ఇప్పుడున్న మా దగ్గర ఉన్న స్టాకు, లారీల్లో ఉన్న స్టాకు, గోడౌన్లో ఉన్న స్టాకు ఇచ్చేస్తే మా దగ్గర ఎవ్వరు బుకింగ్ ఒక్కళ్ళు ఉండరు. బుకింగ్లు ఎందుకు అయితే లేవంటున్నారు? బుకింగ్ అంటే మార్చి కాబట్టి కొంచెం 12 సిలిండర్లు వాడిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి కాక వాళ్ళు 12 వాడేశారు. అయినా సరే వాళ్ళు గవర్నమెంట్ వారు ఒక ఇచ్చారు వెసులుబాటు. ఆ వెసులుబాటులో వాళ్ళకు కూడా సిలిండర్లు ఇచ్చేస్తాం. ఏం వెసులుబాటు అన్న నాకు అంటే 12 సిలిండర్ దాటినా కూడా సబ్సిడీ రాదు కానీ గ్యాస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మాకు ఎంత వస్తుందన్న సబ్సిడీ? మామూలుగా ఎంతో ₹40 వేస్తున్నారు అంతే. ₹40.